రాజరికపు వ్యవస్థ ఆరంభమైందే ఇక్కడ. ప్రపంచపు మొట్టమొదటి పరాక్రమశాలి అయిన నిమ్రోదు రాజు ఇక్కడివాడే. శ్రేష్టమైన వస్తువులు, బంగారం, బోళము, గోమేధికం, రత్నరాసులు ఉన్న ప్రదేశం ఇదే. రాతపూర్వక భాషను పరిచయం చేసింది, సంగీతాన్ని గాని, శాస్త్రాలను కాని, వైద్యం, మూలికలు, ధనం, వ్యాపారం, వ్యవసాయం ఇలా అన్నిటికీ మూలం షినారు దేశంలోని సమేరియన్. వీళ్లంతా మెసొపొటేమియా ప్రాంతానికి చెందినవారే. బైబిల్ గొప్పతనం అర్థం కావాలంటే నీకు మరో విషయం చెప్తాను విను. ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు, వాటి గురించి అవి రాకముందే చెప్పింది. బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, మాధ్య పార్సిక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. వీటి ఆరంభం చెప్పి 5వ సామ్రాజ్యమైన క్రీస్తు సామ్రాజ్యం ద్వారానే ముందు ఉన్న 4 సామ్రాజ్యాలకు అంతం ఉంటుందని బైబిల్ ముందే చెప్పింది. అసలు భాషలు ఎలా పుట్టాయో నీకు తెలుసారా? నోవా కుమారుడైన షేము సంతతి వారంతా మాట్లాడిన భాషలు సెమిటిక్ లాంగ్వేజెస్. వారంతా ఒకే చోట ఉండడం కరెక్ట్ కాదని దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. అలా తారుమారై వచ్చిన వాళ్లే ద్రవిడులు, ఆర్యులు. ఈ సంతతికి చెందిన వాళ్ళమే ప్రస్తుతం ఉన్న మనమంతా. ఈ విషయం మనలో చాలా మందికి అర్థం కాక కులము, మతము అనే వ్యత్యాసాలు చూపిస్తూ బ్రతుకుతున్నాం. మొదటి మనిషికి లేని కులం, మతం ఇప్పుడున్న మనకెందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఇక సైన్స్ విషయానికి వస్తే ప్రపంచంలోని వింతల్లో అసలు వింత మానవ నిర్మాణం. మనకు పిల్లలు కావాలి అని పెళ్ళైన దంపతులు అందరూ కోరుకుంటారు, కానీ అది అందరికీ దక్కదు. కారణం గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆ గర్భఫలం ఏంటి, ఎలా ఏర్పడుతుందో, ఎలా వచ్చిందో మీకు తెలియాలి. మనిషి మెదడులోని హైపోథాలమస్ నుండి లూటనైజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు స్త్రీలో అండం విడుదలవుతుంది. ఆ విడుదలైన అండం శుక్రకణంతో ఎప్పుడు ఏ క్షణాన కలుస్తుందో ఎవ్వరికీ తెలియదు, దేవుడికి. అలా కలిసిన అండం బ్రహ్మాండంగా మారడానికి 9 నెలలు పట్టి బిడ్డ బయటకు వస్తుంది. దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. బట్ నేను పట్టుకున్న ఈ బైబిల్ దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడున్న సైన్స్ చెప్పే విషయం ఏంటంటే 40 నుండి 50 సంవత్సరాల వయసు దాటితే స్త్రీలు గర్భం ధరించడం అసాధ్యం అంటున్నారు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు 90 ఏళ్ల వయసులో ఉన్న శారమ్మ గారికి గర్భాన్నిచ్చాడు. ఒకానొక సందర్భంలో అబిమేలెకు ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ గర్భాన్ని మూసివేసి తిరిగి మళ్ళా దేవుడు తెరిచాడు. అలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు దేవుడు.